శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. ఈ గుప్త నవరాత్రులు, మన వారాహి గుప్త నవరాత్రులు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పుడు చాలామందికి ఈ ఉద్వాసన సమయంలో చేయవలసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఎవరునూ మొత్తం ఒకచోట చెప్పినట్టుగా ఏ వీడియోలోనూ లేవు అని మా సబ్స్క్రైబర్లు కానీ వ్యూయర్స్ కానీ అడుగుతూ ఉన్నారు. అందుకే మా సబ్స్క్రైబర్ల యొక్క అభ్యర్థన మేరకై మేము ఈ తరువాయి వీడియో చేస్తున్నాము. ముందుగా చెప్పిన విధంగా ఆ ఉద్వాసన మంత్రము మరియు ఆ విధులు అన్నీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ నవరాత్రి పూజ యొక్క నిర్మాల్యాలు, మనం ఏమి చేయవలననే విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. చాలామంది కలశ స్థాపన చేసింటారు. నవరాత్రులు అనగానే కలశ స్థాపన చేస్తారు. ఈ కలశ స్థాపన చేస్తున్నప్పుడు ఆ కలశ స్థాపనకి మనము ఒక కలశం, అది రాగి చెంబైనా కావచ్చు, స్టీల్ చెంబైనా కావచ్చు, లేదా వెండి చెంబైనా కావచ్చు, అటువంటివి మనము పడవేయలేము కాబట్టి మనం ఇంట్లోనే ఉంచుకుంటాం. వాటిని ఎక్కడికి పడవేయవలసిన అవసరం లేదు, ఏ నీళ్ళలోనూ వదలవలసిన అవసరం లేదు. మళ్ళీ నవరాత్రులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే కలశాన్ని మనము మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు. ఆ తరువాత ఆ కలశం మీద ఒక టెంకాయను ఉంచుతాం. ఆ టెంకాయ ఏమి చేయవలను అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆ టెంకాయను మనము ఆ టెంకాయను మనం 2 విధానాలుగా చేయవచ్చు. ఒకటి, ఆ టెంకాయను తీసుకుని వెళ్ళి ఒక మంచి యోగ్యుడైన పూజారికి దక్షిణతో పాటి ఆయనకు సమర్పించి, ఇలా మేము నవరాత్రులు చేసుకున్నాం స్వామి, ఆ పూజా కలశంలోని ఈ కొబ్బరికాయను మీకు ఇస్తున్నాము అని చెప్పి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని రావచ్చు. లేదా పారే నీటిలో ఈ యొక్క టెంకాయను వదిలివేయవచ్చు. అలాగే ఈ నవరాత్రి పూజలో మనం ఎన్నో పూలు వాడింటాం. ఆ పూలన్నిటిని మనము పారే నీటిలో వదిలివేస్తే చాలా శ్రేయస్కరం. అలాగే మనము బిల్వ పత్రాలు ఏవైనా వాడి ఉంటే, అమ్మవారికి బిల్వ పత్రాలు సమర్పించి ఉంటే, ఆ బిల్వ పత్రాలను ఎండబెట్టి ఎప్పుడైనా మనం హోమం చేపిస్తున్నా లేదా సామూహిక హోమాలలో ఈ యొక్క ఎండిన బిల్వాలను మనం సమిధలుగా వాడుకోవచ్చు. అది ఎంతో శ్రేయస్కరం మీకు, మీ కుటుంబానికి. ఎవరైనా వారాహి అమ్మను గౌరమ్మ రూపంలో, అంటే పసుపు ముద్ద రూపంలో ఈ 9 రోజులు 9 రాత్రులుగా కొలిసి ఉంటే కానీ వారు ఆ పసుపు ముద్దను వారి శరీరానికి అనగా ముఖానికి పట్టించుకోవచ్చు, లేదా పారే నీటిలోనైనా వదలవచ్చు. అలాగే ఈ నవరాత్రుల్లో కుంకుమార్చన చేసిన కుంకుమగా ఉంటుంది. ఆ కుంకుమ ఎంతో శక్తివంతమైనది. ఎందుకనగా వారాహి అమ్మను మన ఇంటికి మనము ఆహ్వానం చేసి అమ్మను అక్కడ ఆ పసుపు ముద్దలోనో, లేదంటే శ్రీచక్రంలోనో, లేదంటే కలశంలోకో ఆవాహన చేసి ఆ తర్వాత మనం పూజ చేశాం కాబట్టి ఈ కుంకుమ ఎంతో శక్తి సంతరించుకొని ఉంటుంది. కాబట్టి మనం రోజు ఆ కుంకుమను ధరించవచ్చు, లేదా ముఖ్యమైన సందర్భాలలో ఈ యొక్క కుంకుమను ధరించి వెళ్తే మనకు సర్వత్రా విజయం చేకూరుతుంది. మనము ఈ నవరాత్రి పూజలో ఉపయోగించిన ఈ ఎర్రటి అక్షింతలు చాలా శక్తివంతమైనవి. వాటన్నిటినీ మీరు భద్రపరచుకోండి. ఆ తరువాత ఈ ఉద్వాసన చెప్పిన తరువాత మీరు మీ ఇంటిలో నలుమూలలా ఈ కొన్ని అక్షింతలు తీసుకొని ఆ నలుదిక్కులా చల్లండి మీ ఇంటిలోనే. ఆ తరువాత మీకేవైనా భూ సమస్యలు అట్లా ఉంటే కానీ ఆ భూమి ప్రదేశంలో, ఆ ఇంటి ప్రదేశంలోనూ, అంటే ఆ తగాదాకు ఏ భూమి అయితే కారణమైందో అక్కడ ఆ స్థలంలో ఈ అక్షింతలను వారాహి అమ్మ నామాలు చెప్పి అక్కడ వదిలిపెట్టండి. అప్పుడు ఆ సమస్య ఏదైనాను తొందరగా మీ తరపులే, అంటే మీకు న్యాయం జరిగే విధంగానే ఆ పరిష్కారం అవుతుంది. అలాగే మీ ఇంటి నలుమూలలా చల్లడం వల్ల మీ ఇంట్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ, అంటే దైవిక శక్తి మీ ఇంట్లోనే నిలుస్తున్నట్లుగా ఉంటుంది. మీ ఇంట్లో ఉండే అన్ని వాస్తు సమస్యలు, గ్రహ దోషాలు అన్నీ మటుమాయమైపోతాయి.
ఆ చల్లిన తర్వాత నుంచి మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అలాగే ఈ అక్షితలు అతి కొద్ది కొద్దిగా వాడుకోండి. ఎందుకంటే ఈ అక్షితలు మళ్ళీ మనకు వచ్చే సంవత్సరం వరకు కావలెను. ఏ అవసరం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి కొంచెం కొంచెంగా వాడుకోండి. ఈ అక్షితలు ఎంతో శక్తివంతమైనవి. జై వారాహి! జై గురుదేవ్!